యూఏఈతో జరిగిన మ్యాచ్లో కుల్దీప్ కేవలం 9 ఓవర్లలోనే 3 కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. ఈ అద్భుత ప్రదర్శన తర్వాత కుల్దీప్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే మ్యాచ్ అనంతరం సోనీ స్పోర్ట్స్ ఛానల్లో సంజయ్ మంజ్రేకర్ కుల్దీప్ కెరియర్లో ఉన్న నిలకడలేని పరిస్థితిని ఎత్తి చూపాడు. కుల్దీప్ యాదవ్ను తర్వాతి మ్యాచ్లో పక్కన పెడతారని మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిజానికి టీమిండియాలో బాగా రాణించిన తర్వాత కూడా కొందరు ఆటగాళ్లకు నిలకడగా అవకాశం దక్కదు. ఇలాంటి పరిస్థితిని కుల్దీప్ యాదవ్ ఎదుర్కొంటున్నాడు. దీని గురించి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యంగ్యంగా ప్రస్తావించాడు. కుల్దీప్ యాదవ్ ఇప్పుడు ఒకే ఓవర్లో 3 వికెట్లు తీశాడు కాబట్టి అతను తర్వాతి మ్యాచ్ ఆడడని, ఎందుకంటే భారత జట్టు అతన్ని ఇలానే చూస్తుందని మంజ్రేకర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఈ మాటల్లో అసహనం, బాధ రెండూ కనిపించాయి. సాధారణంగా ఒక ఆటగాడు అద్భుతమైన ప్రదర్శన చేస్తే అతనికి తర్వాతి మ్యాచ్లో ఖచ్చితంగా అవకాశం లభిస్తుంది. కానీ కుల్దీప్ విషయంలో ఇది రివర్స్ అవుతుందని మంజ్రేకర్ విశ్లేషించాడు. టీమిండియాలో అతని కెరియర్ చూస్తే ఇదే అర్థమవుతోంది. నిజంగా ఈ వ్యాఖ్యలు కేవలం జోక్గా చెప్పినా కుల్దీప్ కెరియర్ ను దగ్గరగా గమనించిన వారికి ఇది నిజమేననిపిస్తుంది. మంజ్రేకర్ చెప్పినట్లుగా కుల్దీప్ యాదవ్ కెరియర్ ఎప్పుడూ ఒక స్థిరత్వం లేకుండా సాగింది. 2017లో అరంగేట్రం చేసినప్పటి నుంచి కుల్దీప్ జట్టులో ఉంటాడో లేదో చెప్పలేని పరిస్థితి. ఇతని గణాంకాలు చూస్తే అతను ఎంత గొప్ప బౌలరో అర్థమవుతుంది. కేవలం 13 టెస్టులు ఆడి 22.16 సగటుతో వికెట్లు తీశాడు. వన్డేల్లో అతని సగటు 27 కంటే తక్కువ. టీ20లలో అతని గణాంకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. 13.39 సగటుతో కుల్దీప్ నిలకడగా వికెట్లు తీస్తున్నాడు. అద్భుతమైన గణాంకాలు ఉన్నప్పటికీ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ వంటి అగ్రశ్రేణి స్పిన్నర్లతో కుల్దీప్ పోటీ పడాల్సి వచ్చింది. దీనివల్ల అతనికి నిలకడగా జట్టులో చోటు దక్కలేదు.